కుకట్పల్లి మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్. సహస్ర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమవుతోంది. పోలీసుల అదుపులో కీలక అనుమానితులు ఉన్నట్టుగా చెప్తున్నారు. సహస్ర కింది పోర్షన్లో ఉంటున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు అంటున్నారు. ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదని, కేవలం అనుమానం మాత్రమే అంటూ వివరణ ఇస్తున్నారు. తన బిడ్డను తాను ఎందుకు చంపుకుంటానంటూ మరోవైపు తండ్రి చెప్తున్నాడు. దర్యాప్తు కోసం 5 టీంలు ఏర్పాటు చేశామని పోలీసులు చెప్తున్నారు. సహస్ర హత్య కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. సహస్ర హత్య కేసులో వివరాలు ఆరా తీసేందుకు పోలీసులు 5 టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు పోలీసులు హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారనే కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా హత్య జరిగిన తర్వాత పోలీసు జాగిలాలను రప్పించారు. క్లూస్ టీమ్స్ వచ్చాయి, ఆధారాలు సేకరించారు. హత్య జరిగిన స్పాట్ నుంచి కూడా ఫింగర్ ప్రింట్స్తో సహా ఆ ప్రాంతంలో రక్తం మార్కులు, అలాగే క్లాస్ ఫుట్ ప్రింట్స్ అన్నీ కూడా సేకరించారు. ఇక పోలీస్ జాగలాలతో ఆ ప్రాంతం అంతా కూడా గాలించారు. తర్వాత ఇక వాళ్ళదైన స్టైల్లో పోలీసులు నిన్నటి నుంచి కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు కింది పోర్షన్లో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ వ్యక్తిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే కేవలం అనుమానితుడిగా మాత్రమే భావిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. కుకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసులో ఈ పురోగతి చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు అదే బిల్డింగ్లో అద్దెకుంటున్న ఓ యువకుడిని ప్రస్తుతం విచారిస్తున్నారు. కుకట్పల్లిలోని దయార్గూడలో 14 ఏళ్ల బాలిక సహస్రిని హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఒంటరిగా ఉన్న బాలిక గొంతు కోసి ఆపై కడుపులో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఆ కేసు దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల ఉన్న 100 సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. చివరికి ఇది బయట వారి పని కాదని ఓ నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో హత్య జరిగిన అదే భవనంలో ఉంటున్న ఓ యువకుడు అక్కడక్కడే సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. ఇక బడికి పోయినా బతికేదేమో, ఏం చేసిందని నా బిడ్డని ఇలా చంపారు, అందుకేనేమో ఆడపిల్లని కనాలంటే భయపడుతున్నారంటూ తల్లి రేణుక గుండెలు పగిలేలా రోధించడం పలువురిని కంటతడి పెట్టించింది. కేవలం కంటతడి కాదు, ఆలోచింపజేస్తోంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మక్త క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ రేణుక దంపతులు దయార్గూడలో ఓ పెంట్ హౌస్లో నివాసం ఉంటున్నారు. కృష్ణ సనత్ నగర్లోని బైక్ మెకానిక్గా పనిచేస్తుంటే తల్లి రేణుక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. వీరికి కుమార్తె సహస్రిని, కుమారుడు సాధ్విన్ ఉన్నారు. ఇద్దరు కూడా వేర్వేరు స్కూల్లో చదువుతున్నారు. ఉదయం 9 గంటలకు తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళిపోయారు. సహస్రినికి పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ఉండడంతో గత 4 రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటుంది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు సాధ్విన్ చదువుతున్న పాఠశాల నుంచి బాబుకు లంచ్ బాక్స్ తేలేదని తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. దీంతో తల్లి రేణుక వేరే వారికి ఫోన్ చేసి లంచ్ బాక్స్ రెడీ చేసి స్కూల్కి పంపాలని కుమార్తెకు చెప్పడానికి పంపించింది. అయితే ఇంటి తలుపులు మూసి ఉందని, ఇంట్లో ఎవరు లేరని తల్లి చెప్పడంతో ఆమె కృష్ణకు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి లంచ్ బాక్స్ ఇచ్చిరమ్మని చెప్పింది. సో తండ్రి కృష్ణ ఇంటికి వెళ్ళి చూస్తే కుమార్తె సహస్రిని మంచంపై రక్తపు మడుగులు పడింది. దీంతో భార్యకు, పోలీసులకు సమాచారం అందించాడు ఆ వ్యక్తి. సంఘటనా స్థలాన్ని చేరుకున్న కుక్కట్పల్లి పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్స్తో వచ్చి పరిసరాలకు క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. బాలనగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. తర్వాత బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తే వాళ్ళ సొంత గ్రామాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. సహస్రిని ఎవరితో గొడవలు పెట్టుకోదని, అందరితో కలివిడిగా ఉంటుందని, పాఠశాల దూరంగా ఉండడంతో దగ్గరలో స్నేహితులు కూడా ఎవరూ లేరని తల్లి రేణుక అంటుంది. తన బిడ్డను ఎందుకు చంపారో ఏమో అంటూ ఆ తల్లి గుండెల విసేలా రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద కుక్కట్పల్లి హత్యోదంతం వ్యవహారంలో ప్రస్తుతానికి ఆ ఇంట్లో అద్దెకుంటున్న సంజయ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సహస్ర మర్డర్ తర్వాత అక్కడే తిరుగుతూ కనిపించాడు సంజయ్. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనితో మరోవైపు బంధువుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. కుక్కట్పల్లి సంగీత్ నగర్లో ఉంటున్న సహస్రిని అనే 12 ఏళ్ల చిన్నారిని దారుణ హత్య చేసిన తర్వాత ఇప్పుడు పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 5 బృందాలుగా ఏర్పడి పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా పోలీసులు ఈ విచారణ చేస్తున్న పరిస్థితి. నగరం నడిబొడ్డున పట్టపగలే ఒక మైనర్ బాలిక దారుణ హత్య కేవలం నగర వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా
సంచలనంగా మారిన పరిస్థితి. రైట్, మా కొలీగ్ అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్, సహస్ర మర్డర్ కేసు సంబంధించి ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ సాగుతుంది? ముఖ్యంగా 5 టీమ్స్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నాయి. అలాగే ఒక వ్యక్తిని, అదే ఇంట్లో అద్దెకుండే ఓ వ్యక్తిని, ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం కేవలం అనుమానితునిగా మాత్రమే అంటూ అదుపులోకి తీసుకున్నారు. సో అందులో పోలీసుల విచారణ ఏ రకంగా సాగుతోంది? ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు ఎలా ఉంది? కూకట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. ఈ దర్యాప్తులో భాగంగా మొత్తం 4 బృందాలుగా ప్రెసెంట్ అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇందులో భాగంగానే ఎవరైతే అనుమానిస్తున్నారో, అంటే అనుమాన స్థితిలో ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళనైతే ప్రెసెంట్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే కూకట్పల్లిలోని సంగీత్ నగర్ లో, అంటే సహస్రాని నివాసం ఉంటున్న అదే ఇంట్లో 2వ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న సంజయ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రెసెంట్ అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అనుమానిస్తూ దానికి సంబంధించి అతను అక్కడే ఉన్నాడు కాబట్టి అదే సమయంలో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని, అతని పరిస్థితిని బేస్ చేసుకొని అతను ఒక దేశభక్తి పర్సన్ గా ఉన్నాడు, వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి కొన్ని అతని కాల్ హిస్టరీ డేటా అంతా కూడా చెక్ చేసిన తర్వాత అనుమానం స్థితిలో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం డీసీపీ సురేష్ కుమార్ కూడా ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఇప్పుడే ఇంటి దగ్గర కూడా చేరుకున్నారు. స్పాట్ కి సంబంధించి మరిన్ని వివరాలు, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు గాను చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలని కూడా ప్రెసెంట్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్, అదే విధంగా స్థానికంగా ఎవరైనా అనుమానంగా కనిపించిన వ్యక్తుల్ని బేస్ చేసుకొని కూడా వ్యక్తుల్ని, అనుమాన స్థితిలో ఉన్న వ్యక్తుల్ని కూడా విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే సహస్రాని మర్డర్ కేసు విషయంలో ప్రెసెంట్ డీసీపీ సురేష్ కుమార్ కావచ్చు, అదే విధంగా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీస్ అధికారులు కూడా కావచ్చు, ఛాలెంజింగ్ గా అయితే ఈ కేసును తీసుకున్నారని చెప్పాలి. అంటే నిన్న జరిగిన ఘటనని బేస్ చేసుకొని తల్లిదండ్రులు కూడా ఆర్తనాదాలతోటి తన కూతురు ఇక లేదు అని చెప్పేసి ఎంతో బాధపడుతూ శోకసంద్రంలో మునిగిపోయారు. అదే విధంగా తను కూడా అలాంటి పరిస్థితులలో శవమై తేలింది, కత్తిపోట్లతోటి తను కనిపించిన స్థితిలో ఉంది. కాబట్టి దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ కేసును ఛేదించే విధంగా ప్రెసెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ సంజయ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి అతన్ని విచారణ అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే అనుమానాస్పద స్థితిలోనే అతన్ని తీసుకోవడం జరిగింది, కానీ ఇతనే అని చెప్పేసి ఖచ్చితంగా నిర్ధారణ అయితే చేయలేదు. కానీ ఎవరైతే అనుమానంగా కనిపించారో వాళ్ళని మాత్రం ప్రెసెంట్ అదుపులోకి తీసుకొని పరిశీలిస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే ప్రెసెంట్ కుకట్పల్లి సంగీత్ నగర్ లోని సహస్రాని ఇంటి దగ్గర కూడా ప్రెసెంట్ మరోసారి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. చాలా మంది పోలీసులు కూడా అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్న పరిస్థితి. చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వ్యక్తుల మీద ఎవరి మీద అయితే అనుమానం వస్తుందో వాళ్ళ మీద కూడా నిఘా పెంచారు. అదే విధంగా వాళ్ళకి సంబంధించి వివరాలు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి మనం కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో ఒక విధంగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే కోణంలో అయితే ప్రెసెంట్ దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ అనిల్. సో ఇది సహస్రిని హత్యోదంతం తర్వాత పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. 5 టీంలుగా ఏర్పడి పోలీసులు అయితే ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్న పరిస్థితి, ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇక ఈ వ్యవహారంలో ప్రస్తుతానికి అనుమానితుడిగా భావిస్తున్న, అంటే కేవలం అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదే ఇంట్లో అద్దెకుంటున్న సంజయ్ అనే యువకుడు. ఇతను నిందితుడిగా చెప్పట్లేదు, కేవలం అనుమానితుడిగానే అతన్ని పరిగణించి ప్రస్తుతం అదుపులోకి తీసుకొని, ఎందుకంటే అదే ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి అతన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఆ రకంగా అటు ఓనర్తో మాట్లాడారు పోలీసులు. ఓనర్ లేడు, ఇంటికి వచ్చేసరికి హత్య జరిగింది, ఇంట్లో తల్లిదండ్రులు లేరు. మరి అతను కూడా, ఈ సంజయ్ అనే వ్యక్తి ఆ టైంలో ఇంట్లో ఉన్నాడా లేదా బయట ఉన్నాడా ఏంటి అనే కోణంలో పోలీసులు అనుమానితునిగా భావించి కేవలం అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. పూర్తి వివరాలు తేలుతాయి త్వరలో. మరి అందులో వాస్తవం ఏంటో, అనుమానం నిజమవుతుందా లేదా అబద్ధమా, ఏదేమైనా ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఈ మైనర్ బాలిక హత్యోదంతం కలకలం రేపింది, చాలా సెన్సేషన్గా మారిన పరిస్థితి. చాలా దారుణంగా కత్తిపోట్లతో అమ్మాయిని చాలా కిరాతకంగా హతమార్చారు. ఎందుకు చంపారు ఏంటనేది మాత్రం కారణాలు తెలియలేదు. బట్ పోస్ట్ మార్టం అయిన తర్వాత కూడా ఎలాంటి లైంగిక దాడికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా నిర్ధారణ కాలేదు.
మరోవైపు అమ్మాయిని తీసుకెళ్ళి అప్పటికే అంత్యక్రియలు చేశారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈ హత్య జరిగింది, ఎవరు చేశారు అనేదే ఇంకా ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. ఆ వ్యక్తి అక్కడక్కడే ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తి అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా పోలీసులు గమనించారు. కొంత అనుమానాస్పదంగా అనిపించి ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తున్నారు. సో వాటెవర్, మొత్తం మీద త్వరలోనే ఈ మొత్తం వ్యవహారం కొలికి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు చాలా స్పీడప్ చేశారు ఇన్వెస్టిగేషన్ని. ఇప్పుడు ఆ పట్టుకున్న వ్యక్తిని ఇంట్రాగేట్ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం అయితే పోలీసులకు నిజంగా ఒక సవాల్ లాంటిది. ఎందుకంటే నగరం నడిబొడ్డున ఆ హత్య జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక ఒంటరిగా ఉంటుందని తెలిసిన వ్యక్తులే హత్య చేసి ఉంటారనేది చాలా పక్కగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే 3 అంతస్తుల పైన ఉండే పెంట్ హౌస్లో అమ్మాయి ఒక్కతే ఉంది, స్కూల్కి వెళ్ళలేదు, ఒక టీనేజర్ అని చెప్పాలి, 12 ఏళ్ళు అంటే ఆఫ్కోర్స్. సో ఆ అమ్మాయి హత్యోదంతం అనేది ఇప్పుడు చాలా కలకం రేపుతున్నది. నిజంగా ఈ వ్యవహారం తొందరగా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఆధారాలు దొరికిన తర్వాత పోలీసులు ఈ వ్యవహారంలో వీళ్ళంత తొందరగా దర్యాప్తు క్లోజ్ చేస్తారా, నిందితులు పట్టుబడతారా? మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఈ హత్య ఎవరు చేసి ఉంటారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయం అంటే, ఎందుకంటే ఇన్ని వివరాలు చెప్పిన తర్వాత రకరకాల డౌట్లు ఆలోచన రావచ్చు. మరోవైపు తండ్రి కూడా రియాక్ట్ అయ్యాడు. ఒకవేళ తండ్రిపై కూడా అనుమానాలు వచ్చుంటాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులకు కూడా రకరకాల అనుమానాలు, రకరకాల స్టోరీలు చూస్తున్నాం. ఆ కోణంలో కూడా తండ్రిని క్వశ్చన్ చేసినప్పుడు వ్యక్తితో కూడా మాట్లాడాడు. తన కూతుర్ని చంపుకోవాల్సిన అవసరం తనకేంటి, ఉన్నది ఒక్క కూతురే కదా అంటూ తండ్రి చెప్పిన సమాధానం. ఇక్కడ ఏది ఎవరమో ఎక్కడ నిర్ధారించలేదు, కేవలం అనుమానితులుగానే పరిగణించి ఇదంతా కూడా క్రాస్ చెక్ చేసే సందర్భంలో వస్తున్నటువంటి మాటలు, దానికి సంబంధించిన వివరణ అంతే మాత్రం. రైట్, ఇక ఓవరాల్గా ఈ వ్యవహారంలో మరి పోలీసుల దర్యాప్తు వేగవంతమైతే అవుతుంది. ప్రస్తుతానికైతే పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్గానే పరిగణిస్తున్నారు. పోలీస్ శాఖ కూడా చాలా ప్రిషియస్గా తీసుకుంది. హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలో పోలీసులు వీలైనంత త్వరగా నిందితుని పట్టుకుంటామని చెప్తున్నారు. సో 5 టీమ్స్ అయితే ఏర్పడ్డాయి. పోలీసుల దర్యాప్తు అంతే వేగంగా జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూడాలి మరి ఈ వ్యవహారంలో అనుమానిత వ్యక్తిని విచారించినప్పుడు ఏదైనా వివరాలు బయటకు వస్తాయా, ఏం జరగబోతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి.